ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే 6 గ్యారెంటీలు అన్నారు, 100 రోజు అన్నారు. సో ఇప్పుడు మొన్నటి రైతు భరోసా విషయానికి వస్తే 3000 ఎగ్గొట్టిర్రు. రైతన్నలకు మోసం చేసిర్రు అనేది ప్రతిపక్షాలు అంటారు. వాస్తవానికి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా రైతు భరోసా విషయంలో కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇతర ఇందిరమ్మ పథకాలు కావచ్చు, ఇవన్నిటి విషయాలు? ఒక్కటి గుర్తుపెట్టుకుని శ్రీశైలం గారు, ఇంతకుముందు చెప్పాం మీకు, మేము అనుకున్నది ఒకటి, అక్కడ ఖజానాలో ఉన్న పైసలు ఒకటి. హామీలు ఇచ్చింది వాస్తవం. మా ముఖ్యమంత్రి గారు తూచా తప్పకుండా అమలు చేస్తుంది కూడా వాస్తవం. ఇవాళ ఏది ఏమైనప్పుడు కూడా ఉచిత బస్సు ఇచ్చినాము మహిళలకు, 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చినాము మేము, ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచినాము మేము, మహిళా సంఘాలకు 10 లక్షలు చేసినాము. ఇవాళ దాంతోపాటు 2 లక్షల రుణమాఫీ చేసినాము మేము. కొన్ని చిన్న అవకతవకలు ఉండి అక్కడెక్కడ ఏంటంటే కొన్ని పేర్ల మార్పిడి వల్ల కానీ అవి కానీ ఉంటే కొన్ని ఉండకపోవచ్చు. ఇంకో 6000, 7000, 8000 ఉన్నదని చెప్పి మా మంత్రి గారే చెప్పారు మాకు. మా వ్యవసాయ శాఖ మంత్రి గారే స్వయంగా చెప్పినారు. ఇటువంటి వల్ల కూడా మేము ఇస్తాం, మా అకౌంట్లో కూడా డబ్బులు ఉన్నాయి, అవన్నీ కూడా రెక్టిఫై చేసినాక ఇస్తామని చెప్పినారు ఇవాళ. దాని తర్వాత మళ్ళీ ఇవాళ మేము సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఎక్కడ లేని మాదిరి ఇస్తున్నాం. మేము సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఎక్కడ లేని మాదిరి ఇస్తున్నాం. ఎల్ఓసీలు విపరీతంగా ఇస్తున్నాం. ఇలా 55,000-56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇవాళ నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. ఎక్కడ లేని విధంగా డిఎస్సీ పెట్టాం మేము. 10 సంవత్సరాల డిఎస్సీ ఇచ్చిందా? రిటైర్మెంటే తప్ప రిక్రూట్మెంట్ ఉందా కన్నా? టీచర్ల ట్రాన్స్ఫర్లు చేసిన ఆఖరికి అది కూడా చేసాము. అన్ని వర్గాలను ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం. ఇక్కడ ఉన్న ఎకనామిక్ పరిస్థితిని 7 లక్షల కోట్ల అప్పుకు ఇంచుమించు సంవత్సరానికి 75,000 కోట్లు ఇంట్రెస్టే కట్టాల్సి వస్తుంది. మన బడ్జెట్ ఎంత? 1,45,000, 1,50,000 మన బడ్జెట్. 75,000 కోట్ల రూపాయలు మేము మిత్తులకు కట్టి వాళ్ళు చేసిన పాపానికి మిత్తులు కట్టుకుంటా ఇలా 55,000 కోట్ల రూపాయలు ఇంచుమించు పెన్షన్లు కానీ జీతాలు కానీ ఇవ్వాల్సింది. వాళ్ళకి ఇవ్వాల్సింది కదా. ఫస్ట్కు జీతాలు పడుతున్నాయి, పడతారు. ఇప్పుడు ఇవ్వాలని చెప్తాను, ఫస్ట్కు జీతాలు పడలేదు. మా ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. మా ఇళ్ళ లోన్లు కట్టలేకపోతున్నామని చెప్తారు. ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగం ఎవరన్నా ఉన్న 15,000-20,000 మేము అన్నీ చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ వస్తున్నాం. ఆలస్యం అయింది కానీ ఎక్కడ కూడా మేము చేయమని అనట్లే. ఇవాళ ఆలస్యం కావచ్చు. రైతు భరోసా, రైతులు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయగానే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ ఇంతకుముందు అతివృష్టి అనావృష్టి వల్ల పంట నష్టం జరిగితే గాలిమూటలు తిరిగి గాలిమాటలు చెప్పాను కానీ ఎప్పుడన్నా వీళ్ళు ఇచ్చిండ్రా పంట నష్టం? ఇలా మా ప్రభుత్వం రాగానే ఎక్కడైతే అతివృష్టి అనావృష్టి వల్ల వడగళ్ళ వాన వల్ల పంట నష్టం జరిగిందో వాళ్ళందరూ కూడా ఎకరాకు 10,000 చొప్పున మేము అకౌంట్లలో వేసినాం. మీరు మాటలు చెప్పినారు. ఇలా వ్యవసాయ పనిముట్లకు అన్నింటికి కూడా మీరు ఆ రోజు సబ్సిడీ ఎత్తేసినారు. ఇలా మేము సబ్సిడీ ఇస్తున్నాం వాళ్ళందరూ కూడా, ఎవరికి కూడా ట్రాక్టర్ల మీద కానీ వ్యవసాయ పనిముట్ల మీద దేని మీద కానీ మేము సబ్సిడీ ఇస్తున్నాం. ఇవాళ మేము ఇలా సరే రైతు భరోసా 7,500 ఇస్తామని చెప్పినాం ఎకరాకు. ఇలా దానికి కరెక్ట్ వాళ్ళకి నీ ఆయాంలో చెట్లకు, గుట్టలకు, రోడ్లకు, వీటికి అన్నిటికి ఇచ్చినాం. ఇలా దాన్ని కాకుండా మేము చేయాలని చూసినాం. కొంతమేర చేయడం, కొంత అటు ఇటు కావచ్చు. మరి ఉన్న బడ్జెట్ వల్ల ఫస్ట్ టైం 6,000 ఇస్తామని చెప్తాను మా ముఖ్యమంత్రి గారు. 500 రూపాయలు మేము సన్నవాళ్ళకి బోనస్ ఇచ్చినామయ్యా లేదా? జాబ్ క్యాలెండర్ ఇచ్చినామయ్యా లేదా? మరి ఇంకా మేము చేయంది ఏముంది సన్నాసులకు? అంటే ఎంతసేపు ఎదుటి ఉంది దగ్గర నేనేం చేసినా ఆలోచించుకోవట్లేడు. నేను రైతులకు రుణమాఫీ చేసిండా? గవర్నమెంట్ 1,00,000 రూపాయలు రుణమాఫీ అని చెప్పి ఏమైనా చేసిండా? నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా అని చెప్పి ఇచ్చిండా? దళిత బంధు ఇస్తా అని చెప్పి ఇచ్చిండా? ఇవాళ 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తా అని చెప్పి ఇచ్చిండా? డబుల్ బెడ్రూమ్ ఇంటి ప్రతి ఒక్కరికి ఇస్తా అని చెప్పి ఇచ్చిండా? బర్రెని కట్టేసిండా? కోడిని అమ్మిండా? ఎందుకు మాట్లాడతారు ఏతుల మాటలు? వీళ్ళు మాట్లాడే ముందు ఒక ఏలాడు చూపించే ముందు ఇన్ని చూస్తున్నాయి. అరే మేము గింత అప్పుల కుప్పని ఎత్తి మీద పెట్టిపోయినాం, అయినా రేవంత్ రెడ్డి మంచిగా చేస్తాడు, ప్రజల కొరకు చేస్తాడు, ప్రజల మధ్యలో పోతాడు, ప్రజలతో ఉంటాడు, ఆయనే ప్రజాపాలన తెచ్చిండు, ఇనుప కంచెలు తొలగించిండు, ప్రజల స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నారు. పోలీస్ స్టేషన్లకు పోయి బాధ పోయి కంప్లైంట్ ఇస్తాను. నీ దయాంలో ఎవడైనా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చే అది ఉండేనా? ఫస్ట్ నీ దగ్గర ఎవడో కూడా ఉంటాడు, వంది మాగాదుడు, వాని దగ్గరకు పోతే వాడిని కప్పం కట్టించుకుంటే వాడు చేయాలి. ఇలా పోలీస్ స్టేషన్లకు పోతే కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్లు పెరుగుతున్నాయి, రికవరీలు పెరుగుతున్నాయి. ఇలా జన స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నారు ఇవాళ ప్రజలు. అన్నిటికంటే మించింది ఏంది? స్వేచ్ఛాయుత వాతావరణంలో బతకాల మనిషి. తెలంగాణ ప్రజలు కోరుకున్నది అదే కదా. దాంతోపాటు ఒక్కొక్క హామీ మేము నెరవేర్చుకుంటూ వస్తూనేమని ఇవ్వాలి. ఆ హామీలు ఆలస్యం కావచ్చు కొంతమేర, కానీ వాటిని అడగంటించం మీ మాదిరిగా. మా దానిలో మా కాంగ్రెస్ పార్టీ శ్రేణమే అడుగుతాం మేము ముఖ్యమంత్రి గారిని, అన్న మనం ఇది హామీ ఇచ్చినాం ఎందుకు చేయకూడదు మనమని. మన మాట తప్పిన వాళ్ళం అవుతాం. కాంగ్రెస్ పార్టీ నైజం కాదు ఇది. మాట ఇస్తే మడమ తిప్పం మనం. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఏ పథకం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ లేని పథకం ఏదండి? ఈ ప్రభుత్వాలు ఈ గత 10-15 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం చేస్తుంది కదా, ప్రజలకు అనుకూరే పథకం ఏదైనా ఉందా? బ్యాంకుల జాతీయకరణ, ల్యాండ్ సీలింగ్ యాక్టు,
రాజభరణాల రద్దు, ఇవాళ దాంతోపాటు నరేగా అంటే పనికాహార పథకం, విద్యా హక్కు ఆ చట్టం ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ కదా. ఇలా ఆర్థిక స్థిరీకరణ జరిగింది కాంగ్రెస్ పార్టీ గత దివంగత ప్రధానమంత్రి మన మన్మోహన్ సింగ్ వల్లనే కదా. మన్మోహన్ సింగ్ని ఆర్థిక మంత్రిగా తీసుకొచ్చింది మన ప్రధాని పివి నరసింహారావు కదా, కాంగ్రెస్ పార్టీ కదా. వీళ్ళంతా ఈ దేశాన్ని సమన్వయపరిచి ఒక సార్వభౌమత్వాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ కదా. దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. ఈ సన్నాసులకు ఏమర్థమవుతుంది దాని చరిత్ర, దాని గొప్పతనం? చావు నోట్లో తలకాయ పెడితేనే ఇలా తెలంగాణ వచ్చిందని కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ అంటాడు కదా. అందుకే కదా ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో నిమ్మరసం తాగుతుంది, నిమ్మరసం కాదురా మా రక్తం తాగమని చెప్పి ఉస్మానియా విద్యార్థులు గర్జించింది. నీ మీద తిరగబడి ఉద్యమం చేస్తేనే కదా వచ్చింది అది. ఆ రోజు డప్పు కొట్టింది, దరువేసింది. ఇవాళ మా దరువు ఎల్లన్న ఉన్నాడు, ఇవాళ డప్పు కొట్టిండు, దరువేసిండు. ఇలా అందులో మళ్ళీ చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు దూరి ఇలా నక్కజిత్తు రాజకీయాలు చేసి మళ్ళీ అందులో ఏం చేసింది తప్ప ఇలా నీ నిరాహార దీక్ష తెలియదా, నీ దొంగ దీక్ష తెలియదా, నీ కొంగ దీక్ష తెలియదా తెలంగాణ ప్రజలకు? ఇప్పుడు కవిత విషయానికి వస్తే, కవిత కొన్ని రోజుల పాటు జైలుకి వెళ్ళిన తర్వాత సైలెంట్ అయింది. ఈ మధ్య బీసీ ఎజెండాను ఎత్తుకొని రిజర్వేషన్లు అంటున్నది, ఖచ్చితంగా వాళ్ళ కోసం కొట్లాడుతుంటున్నది. సో కవితను చూస్తామంటే ఏమనిపిస్తుంది? చాలా కొట్లాడింది ఆమె ఇదివరకు, కొట్లాడి లిక్కర్ల గురించి కూడా కొట్లాడింది ఆమె. దేశమంతా లిక్కర్ అందరికి ఇప్పారని చెప్పి కూడా కొట్లాడింది ఆమె. ఒక స్థాయి ఉండాలి మాట్లాడాలి, కొట్లాడడం కూడా ఒక స్థాయి ఉండాలి. ఇంతకుముందు నేను అన్నమాటని ఏం నిలబెట్టుకున్నా, ఇప్పుడు ఏం నిలబెట్టాలి? మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీసీలకు మేము ఏ విధంగా తగ్గించినాం రిజర్వేషను. అంతకుముందు 33%, 33.5% ఉన్న రిజర్వేషన్ మేము 17% ఎట్లా తగ్గించినాం మేము. దాని తర్వాత ఇంతవరకు మా అయ్యనే పార్టీ అధ్యక్షుడే, మా అన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే, నేను గిదాయే, మా ఇంట్లో ఇచ్చినాయని కూడా మేము ఇచ్చినాం, బీసీలకు ఏమైనా ఇచ్చినామా? ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. నేనేమంటున్నా, ఆమెకు ముందుగా మాట్లాడే అర్హత లేదు. మాట్లాడే ముందు ఇంప్లిమెంట్ చేయండి. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి, లేకుంటే మన వర్కింగ్ ప్రెసిడెంటు, లేకుంటే ఎల్పీ లీడర్షిప్ బీసీలకు ఇవ్వమని చెప్పు. బీసీలకు ఇచ్చినాక బీసీల సమస్యల మీద మాట్లాడడానికి, బీసీలు గలమెత్తడానికి చాలామంది ఉన్నారు. నీకంటే మంచిగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు లేరా? తలసాని శ్రీనివాస యాదవ్ లేడా? పద్మారావు గౌడ్ లేడా? మన మన మత్స్వనాచారి గారు లేరా? ఇంతమంది బీసీ నాయకులు ఉన్నారు కదా. వాళ్ళ నోట్లు ఎందుకు వాళ్ళతో ఎందుకు మాట్లాడిస్తారు? వాళ్ళని ఎందుకు కొట్లాడిస్తాం? ఇంతకుముందు మహిళా సంఘాల గురించి దేశవ్యాప్తంగా మహిళల గురించి కొట్లాడతాను పోయి కూర్చున్నాను ఢిల్లీలో. అది అక్కడి మర్చిపోయినావా? పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినా ఆడే మర్చిపోయినాం అది. అంటే వీళ్ళందరూ ఎటువంటి బాపత అంటే దూపైనప్పుడు బాయి దక్కుకోవాలి, అప్పటి మందం రావాలి, పేపర్లో హెడ్లైట్ రావాలి, అది అయిపోయినా మర్చిపోవాలి. జనం ఏంటంటే ఒకటి ఉన్నది, ప్రజలు చాలా తొందరగా మర్చిపోతారని చెప్పి అప్పటి మందం ఉండాలి, హెడ్లైన్స్ కొట్టాలి, తర్వాత పక్కకు పడేయాలి. జ్ఞాపశక్తి చాలా చిన్నది జనంది, మర్చిపోతారు అన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు కదా. నిజంగానే కవిత గారికి అంత ప్రేమ ఉన్నట్టయితే బీసీల మీద డెఫినెట్ కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణను చేపట్టింది. ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు చెప్పారు, నువ్వు ఒకటేసారి ఏదో చేసిండు, ఏదో సర్వే చేసి కదా, సకల జన సర్వే అనేది చేసిండు కదా, దాన్ని ఇంతవరకు బయట పెట్టలే. దాన్ని దగ్గర పెట్టుకుని రాజకీయం చేసినావు. ఇలా నీ కుటుంబం ఎవరు కూడా బీసీ కులంలో ఎవరు పాల్గొలే, నువ్వు ఒకదాన్ని పాల్గొన్నట్టున్నావు. ఎందుకంటే ముందస్తుగా దీని గురించి ఉద్యమం చేస్తాను నువ్వు అనుకున్నట్టున్నావు. ఎందుకంటే నీ కనుమరుగైపోయినావు కదా. కనుమరుగైపోయినప్పుడు మళ్ళీ ముందుకు వచ్చి రివైవ్ కావాలనుకుంటే ఒక విధానాన్ని రూపొందించుకోవాలి. అందులో భాగంగా దీనిలో ఒకదాలో పాల్గొంటుంది. మీ నాయన పాల్గొన్నాడా? మీకు అన్న పాల్గొన్నాడా? మీ బావ పాల్గొన్నాడా? ఎవరు పాల్గొన్నాడు బీసీ కులగణంలో? ఇంకా పైకి మీరు పాల్గొమని మీ శ్రేణులకు చెప్పినరా? నీకు అంత ప్రేమనే ఉంటే మీ నాయకత్వానికి చెప్పినరా? బీసీ కులంలో పాల్గొండి బీసీలకు మనం అది చేయాలని చెప్పి మాట్లాడినరా మీరు? ఇటువంటి లపూడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు కదా. ఈ లపూడు మాటలు, ఇంకోటి ఉంది వాళ్ళు అన్న మాట్లాడతాడు, తుపాసు మాటలు ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. లపూడు, తుపాసు, తుమ్మురే, ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతారో అర్థం కాదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.